చెప్పండి గట్టిగా. ఒక సేవకుడు, ఇశ్రాయేలు నీవు నా సేవకుడవు, నీలో నన్ను నేను మహిమపరుచుకుంటాను. నీ ద్వారా నాకు కీర్తి రావాలి, నీ ద్వారా నాకు మహిమ రావాలి, నీలో నేను మహిమను పొందుకుంటాను. ఎందుకంటే నీవు నా సేవకుడవు. ఆయన సేవకుడు, సేవకురాలని పిలువబడే ప్రతి వారి ద్వారా దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు ఒక తీర్మానం చేసుకుని, దేవా నేను నీ సేవకుడిని, నీ సేవకురాల్ని, నా ద్వారా నీకే మహిమ కలగాలి ప్రభు. నా ద్వారా అపవాదికి కాదు, నా ద్వారా లోకానికి కాదు, నా ప్రాణాత్మ దేహం ద్వారా నీ నామమే మహింపరచబడాలి ప్రభు. నీ కీర్తి కోసం, నీ మహిమ కోసమే నేను బ్రతుకుతాను ప్రభు. నిన్ను కీర్తిస్తాను, నిన్ను మహిమపరుస్తాను. నువ్వు నాకు ఇచ్చిన వాటన్నిటి ద్వారా నీ నామమే మహిమపరచబడును గాక. హల్లెలూయా. సరే, దేవుని మహిమపరిచే మార్గాలు ఏంటి?